దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సందేశం. ఆదికాండము 11. బాబెలు గోపురం మరియు ప్రజల ప్రాచుర్యం. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా చీనారు దేశమందొక మైదానము వారికి కనబడేను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునే. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. మరియు వారు మనము భూమి ఎందంతట చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదీయి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదగనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునే. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమిందంతట వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానే దానికి బాబెలోను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడి నుండి యెహోవా భూమి యందంతట వారిని చెదరగొట్టెను.